వాట్సాప్ మామాస్ హోప్ అందరు బాగున్నారని అయితే అనుకున్నాను. ప్రజెంట్ మేమైతే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం అండ్ ఫుల్ ఆన్ వెకేషన్ అనమాట, లైక్ లాంగ్ వెకేషన్. అండ్ ఇక్కడ నుండి లైక్ ఫ్లైట్లో అయితే వెళ్ళాలి. ఇది ఏ ప్లేసో కాదు, క్యాన్కున్ అనమాట. సో క్యాన్కున్ ప్లేస్ మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఇండియాలో గోవా మనకి ఎలా ఉంటుందో ఇక్కడ క్యాన్కున్ అనమాట, ఫారెన్లో. సో చాలామంది ఫారినర్స్ వస్తూ ఉంటారు, యూఎస్ నుంచి వస్తూ ఉంటారు ఫుల్ ఎంజాయ్ చేయడానికి. సో మేము ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అండ్ దాంతోపాటు ఇక్కడ వరల్డ్లోనే 7 వండర్స్లో ఒక వండర్ కూడా అయితే ఉంది, దాన్ని కూడా అయితే మేమైతే కవర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ప్రజెంట్ టైం వచ్చేసరికి 3 అయితే అవుతుంది. మాకు ఈవినింగ్ 6 o'clockకి ఫ్లైట్ అయితే ఉంది. ఆ ఫ్లైట్ వచ్చేసరికి వివా ఏరో బస్ అని చెప్పేసి చాలా తక్కువ కాస్ట్కి అయితే మాకు దొరికింది అనమాట, 2 and 4కి. నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను, ప్రతిదీ ఎంత బడ్జెట్ అయింది, ఎంత బడ్జెట్లో వెళ్ళొచ్చామా అండ్ ట్రిప్ కాస్ట్ ఎంత అయింది, మొత్తం అన్నీ ఒక వీడియోలో అయితే చెప్తాను. ఐ హోప్ మీరు ఆ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. అండ్ ఈ సిరీస్ని అయితే డెఫినెట్గా అయితే మిస్ అయితే అవ్వకండి, ఎందుకంటే మేము మొత్తం ప్యాకేజెస్లో వెళ్తున్నాము. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ నేను ప్యాకేజెస్ కాకుండా ఇంకేమైనా మీకు సజెషన్ ఏమైనా ఉంటే నేను ఆ సజెషన్ కూడా అయితే ఇస్తాను, సో దట్ మీరు ఫాలో అయితే అయిపోవచ్చు. ఇప్పుడైతే మేమైతే క్యాబ్ని అయితే షెడ్యూల్ అయితే చేసేసుకున్నాము. సో అది ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తుంది. మా లగేజ్ మొత్తం ప్యాక్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ నుండి ఎన్ఎల్యూ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అది కొత్త ఎయిర్పోర్ట్, నేను కూడా చూడలేదు. సో ఆ ఎయిర్పోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపిస్తాను ఎక్కడ ఏముందని చెప్పేసి, మొత్తం ఎయిర్పోర్ట్ అంతా. అది కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన క్యాబ్ కూడా అయితే వచ్చేసింది. సాయి అండ్ శివ కోసం అయితే వెయిట్ చేద్దాము. అండ్ ఇదే అనమాట మన క్యాబ్ వచ్చేసరికి. సో ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి యూబర్ ఆల్రెడీ వచ్చి ఉంది. మన లగేజ్ అయితే ముందరగానే అక్కడ ప్యాక్ అయితే ఉంది. నాది కూడా చూడండి, ఫుల్ బ్యాక్ ప్యాక్, డ్రోన్, కెమెరాస్ అన్నీ పెట్టుకొని అయితే ఉన్నాను. సో ఇంక ఫుల్ రచ్చ అయితే చేద్దాం. ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ చాలా అయితే ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇక్కడ చూడండి, అసలు గ్యాప్ లేకుండా కట్టేశారు మొత్తం ఇల్లులన్నీ. కొండ మొత్తం ఆక్రమించేసుకున్నారు. అసలు ఇదంతా చూడండి, మొత్తం ఇల్లులతో ఆక్రమించేశారు కొండంతా. మనం వెళ్తున్న ఎయిర్పోర్ట్ పేరు ఎయిర్పోర్ట్ ఫెలిపియా ఎంగెల్. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. చూడండి ఎలా ఉందో, సేమ్ మన ఊరు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటుంది చూడండి, సేమ్ అలాగే అయితే ఉంది. లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. అండ్ ఫుల్ క్లాసీ ఫినిష్తో అయితే ఉంది చూడండి, మొత్తం ఫుల్ చాలా క్లాసీగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. ఎక్కడికెక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి చూడండి. అండ్ చైర్స్ కూడా అయితే పెట్టున్నారు. అక్కడ కూడా ఎక్కడ చూసుకున్నా కానీ అవే అయితే ఉన్నాయి. చూసుకోండి, పెద్ద బ్రాండింగ్ అయితే పెట్టున్నారు, వివా మెక్సికో అని చెప్పి. మన ఎయిర్లైన్స్ అనమాట వివా. ఎయిర్పోర్ట్ బ్రాండింగ్ అయితే పెట్టున్నారు. ఫుల్ డెకరేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అయితే తిరగచ్చు. సో ఆల్ఫా మెక్సికో. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, సూపర్గా అయితే ఉంది కదా. అది మొత్తం ఆర్టిఫిషియల్గా సెటప్ చేశారు. నేను ఫస్ట్ నిజమైన ఫ్లవర్స్తో పెట్టారనుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకొక వెల్ఆర్ఎస్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక లెటర్ ఏ దగ్గర అయితే బోర్డింగ్ పాసెస్ అయితే కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చెక్ ఇన్ అయితే చేసేసాము. అండ్ మేమైతే లోపలికి అయితే చెక్ ఇన్ అయితే చేస్తున్నాం. లోపలికి అయితే వెళ్దాము, డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంది కాబట్టి. చెక్ఇన్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే తీయకూడదు. సో చెక్ఇన్ కౌంటర్ అయితే ఇలాగైతే ఉంది. మొత్తం అంతా తీసి మొత్తం అందులో అయితే పెట్టాలి. చెక్కింగ్ అయితే జరుగుతుంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పెట్టామని చెప్పేసి మా వాళ్ళని అయితే ఆపేశారు. సో వెయిట్ చేద్దాం. ఇక్కడైతే కూర్చొని అయితే ఉన్నాను. మాకు బ్యాక్ సైడ్ అయితే చెక్ఇన్స్ అయితే అయిపోయినాయి. సో షాంపూ బాటిల్ ఎవరో తీసుకుంది, షాంపూ బాటిల్ అండ్ కోకోనట్ ఆయిల్ 200 ml ఉందని చెప్పేసి తీసేసుకున్నారు. అక్కడ పడేశారు అనమాట దాన్ని డస్ట్బిన్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏన్షియంట్ క్యాలెండర్ అయితే ఉంది, చూపిస్తాను చూడండి మీకు. ఇది యాక్చువల్గా ఆర్కియాలజిస్ట్ మ్యూజియంలో అయితే ఉంటుంది. సేమ్ అలాగే అయితే ఇక్కడ కూడా అయితే ఉంది. ఇదిగోండి, ఇక్కడ బాగుంది కదా, ఎయిర్పోర్ట్లో కూడా డిఫరెంట్గా
ఏన్షియంట్లో ఉన్న క్యాలెండర్ని అయితే ఇక్కడైతే పెట్టున్నారు సింబాలిక్గా. విఐపి లాంజెస్ అయితే ఇవి. సో మా ఫ్లైట్ వచ్చేసరికి 7471 అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి 106B దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇందాక ఇది చూస్తున్నాం కదా అటుపక్క నుంచి ఇటుపక్క బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత మొత్తం రాసి అయితే ఉన్నారు చూడండి, ద సన్ స్టోన్ అని చెప్పేసి, క్రియేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ బై గాడ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి క్లియర్గా రాశారు. రీడిస్కవర్ అయితే చేశారు December 17th 1719లో అయితే. సో 16B దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ మనం అయితే వెయిట్ చేయాలన్నమాట. ఇంకా 40 minutes అయితే ఉంది. 15 minutes ముందర అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. Zone 2 అయితే ఇచ్చున్నారు. Zone 2 దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం అండ్ మా ఫ్లైట్ అయితే అక్కడైతే ఉంది. స్కానింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ స్కాన్ చేసి లోపలికి అయితే అలౌ చేస్తున్నారు. కింద వరకు అయితే వెళ్ళాలి. మన ఫ్లైట్ అయితే అక్కడైతే ఉంది చూడండి రెడీగా. అంటే చూడండి ఫుల్ ఏసీ, మొత్తం ఈ సైడ్లో అంతా ఏసీ ఉంది. మెక్సికో సింబల్ అయితే వేసి పెట్టున్నారు. సో వీళ్ళంతా ప్రీమియం సీట్స్, విఐపి జోనల్ 1 కాబట్టి జోనల్ 1 అయితే వచ్చినారు అండ్ అందరు చెక్కింగ్ అయితే చేస్తున్నారు అక్కడ. 11C అదేమో 11C అయితే వచ్చింది అండ్ ఎమర్జెన్సీ డోర్ ఉంది కదా దాని పక్కనే అయితే వచ్చింది. ఇదంతా లెగ్ రూమ్ స్పేస్ అండ్ ఇదేమో ఎమర్జెన్సీ డోర్ అనమాట. కొన్ని నా లెగ్ రూమ్ స్పేస్ ఎంత ఉందో లైక్ చాలా దూరం అయితే ఉంది. అదంతా విఐపి క్లాస్ అండ్ ఇదంతా ఎకనామిక్ క్లాస్. నా వెనకాల ఉంది మొత్తం. సో వెనకాల మొత్తం మైనస్ ఏంటంటే సీట్ వెనకాల బ్యాక్ అది ఫుడ్స్ అవన్నీ పెట్టుకునే రెస్ట్ ఉంటుంది కదా, అవి ఏమీ లేవు ఇక్కడ. చూస్తుండగానే ఫ్లైట్ అంతా ఊగిపోతుంది. లైక్ టర్బ్యులెన్స్ అయితే వచ్చింది. టర్బ్యులెన్స్ అని చెప్పేసి సీట్ బెల్ట్స్ అయితే పెట్టుకోమన్నారు. సేమ్ భూకంపం వచ్చినప్పుడు ఊగిద్ది చూడండి, సేమ్ అలాగే అయితే ఊగుతూ ఉంది ఫ్లైట్ అంతా. అంటే ఆకాశంలో భూకంపం అనమాట ఇది. ల్యాండ్ అయితే అయిపోయింది అండ్ ప్రతి ఒక్కరు లగేజెస్ అయితే తీసుకుంటున్నారు చూడండి. సో అందరు వెయిటింగ్ అనమాట, డోర్స్ ఓపెన్ చేద్దాం వెళ్దామని చెప్పేసి. ఇక్కడికి రాగానే టైం అయితే 1 hour ముందరకైతే వెళ్ళిపోయింది. టైం ట్రావెల్ మళ్ళీ 1 hour ముందరకైతే వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ మెక్సికోకి రాగానే కొంచెం వెనక్కి అయితే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ టైం వచ్చేసరికి 9:45 అయితే అవుతుంది. మెక్సికోలో వచ్చేసరికి 8:45 అయితే అవుతుంది. సో బయటికి వెళ్ళి అయితే చూద్దాము ఎయిర్పోర్ట్ ఎలా ఉందని చెప్పి. బయటికి రాగానే ఇవన్నీ మీకు రెంటల్ కార్స్ అనమాట. సో ప్రతిదీ రెంటల్ కార్సే అండ్ ఇక్కడ ఏ కౌంటర్కైనా వెళ్ళి మీరైతే రెంట్ అయితే తీసుకోవచ్చు కార్ని. వాళ్ళంతా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీకు రెంట్ కావాలంటే రెంట్ కూడా తీసుకోవచ్చు. పర్ డే 300 pesos ఎంత అయితే అవుతుంది. అండ్ ఒకవేళ క్యాబ్ డ్రైవర్ని కూడా హైర్ చేసుకోవచ్చు. పర్ డే 100 pesos ఎంత తీసుకుంటారు అనమాట. సో డ్రైవర్ మీతో పాటే ఉంటారు అండ్ క్యాబ్ కూడా రెంట్ అయితే తీసుకోవచ్చు. మీకేం భయం లేకుండా మీ సొంత కారులో ఉన్నట్టు మీరైతే వెళ్ళిపోవచ్చు అనమాట, ఏ యూబర్ ఇవేం లేకుండా. సో ఇక్కడే రెంటల్ అయితే ఉంటుంది, ఇక్కడే డ్రాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం ముందరికి వెళ్ళగానే ఆటో బస్సు కూడా అయితే ఉంది. సో చూద్దాము, మనం బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నాకు వెనకాల బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా ఏడిఓ బస్ స్టాప్, అది కూడా అయితే ఉంది. అండ్ ప్రైవేట్గా షటిల్స్ కావాలన్నా కానీ షటిల్స్ అయితే ఉన్నాయి. అది కార్నాకి లైక్ 1300 pesos అయితే పడుతుంది. సో మేమైతే షేర్డ్ షటిల్కి అయితే వెళ్తున్నాము. 250 Mexican pesos అయితే పడుతుంది. అండ్ బయటికి రాగానే మీకు అందరూ ఇలాగా అడుగుతూ ఉంటారు ట్యాక్సీ కావాలా అది ఇది అని. ఏఓడి బస్సెస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి చూడండి, తులుంకి అండ్ ఎక్కడికి కావాలన్నా కానీ. సో ఇక్కడ చూసుకోండి క్యాన్కున్, ప్లాయా దేల్ క్యాన్మే ఈ కాస్ట్లు అనమాట ప్రతి ఒక్కటి. కోజుమలైకి ఏమో ఇంత. సో ప్రతిదీ ఇంత కాస్ట్ అయితే పడుతుంది. సో మీకు కాస్ట్ కూడా అయితే చూపించాను చూడండి. మేమైతే ఒక షటిల్ని అయితే మాట్లాడుకున్నాము, ఈవిడైతే తీసుకెళ్తుంది. సో ఇక్కడ బయటికి రాగానే ఇలా అయితే ఉంటారు, ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు అనమాట. సో మమ్మల్ని ఒక గ్రూప్లో అయితే వేస్తారు. షటిల్కి 8 members అయితే ఉంటారు. ఏఓడి బస్సెస్ అయితే స్కిప్ అయితే చేసాము. ఇక్కడ షటిల్ అయితే ఉంది కదా, సో షటిల్ అయితే మాట్లాడుకున్నాము. షటిల్ ఎందుకు ప్రైవేట్గా మాట్లాడుకున్నాం అని అంటే లైక్ తెలుస్తుంది మనకి సీటింగ్ ఎలా ఉందా అని చెప్పేసి. ఆ సీటింగ్ కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఏడిఓ బస్సెస్ ఎక్కాలా లేకపోతే షటిల్ ఎక్కాలా అని చెప్పేసి. మీరు ఒకవేళ వచ్చేటట్టుంటే కన్ఫామ్గా
12 o'clockకి ల్యాండ్ అయ్యేటట్టు అయితే చూసుకోండి. ఆఫ్టర్నూన్ బిఫోర్ 6:30 లోపలే ల్యాండ్ అయ్యేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ నడిస్తే ఒక టెర్మినల్ 3 బస్ స్టాప్ అయితే ఉంది. ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే 23 మెక్సికన్ పెసోస్లోనే మీరైతే ప్లాయా ది కార్నాకి అయితే వెళ్ళిపోతారనమాట. సో అది చాలా బెనిఫిట్ అనమాట. 250 మెక్సికన్ పెసోస్ ఆడ, 23 మెక్సికన్ పెసోస్ ఆడ. ఇక్కడ చూడండి, సో ఇదే అనమాట షటిల్స్ వచ్చేసరికి. షటిల్స్ అయితే ఇలాగైతే ఉంటాయి. షటిల్ అయితే ఎక్కేసాము అండ్ షటిల్ కాస్ట్ వచ్చేసరికి 250 మెక్సికన్ పెసోస్. సో షటిల్ ఫ్రంట్ సీట్లో అయితే కూర్చున్నాం అండ్ ఇక్కడ నుండి ఒక 1 hour 1.5 hour టైం అయితే పడుతుంది. సో వెళ్ళిన తర్వాత రూమ్ చెక్-ఇన్స్ అన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. మేము వచ్చిన షటిల్ ఏమో ఇది అండ్ ఇక్కడ నుండి ఒక 1 kilometer అయితే ఉంది. సో రూమ్ దగ్గరికి, సో మీ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఎయిర్బిఎన్బి అయితే ఇదే అండ్ ఉండే ఎయిర్బిఎన్బి 3074321#. అన్లాక్. ఓకే, చూడండి కోవర్కర్ అంట. కోవర్కర్ స్పేస్ అయితే ఉంది. మొత్తం బాగుంది వర్క్ చేసుకోవడానికి. లోపలికైతే ఎంట్రీ అయితే ఇస్తున్నాం. ఇదే అనమాట మా ఎయిర్బిఎన్బి వచ్చేసరికి. అండ్ ఇక్కడ బెడ్రూమ్స్, ఇది ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో ఇది బాత్రూమ్ అనమాట, మేము ఉండబోయే ఎయిర్బిఎన్బి బాత్రూమ్. ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసరికి హాల్లో ఒక టీవీ అండ్ ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ ఉన్నాయి. సో వాషింగ్ మిషన్ కూడా అవైలబిలిటీతో అయితే ఉంది. ఎయిర్బిఎన్బిలో మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా అయితే ఉంది. అండ్ వాటర్ క్యాన్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, టీవీ. మా ఎయిర్బిఎన్బి సూపర్గా అయితే ఉంది. మాకు వచ్చేసరికి 4500 మెక్సికన్ పెసోస్ అయితే పడింది 5 daysకి. ఇంత లగ్జరీగా అయితే మేము అనుకోలేదు, కొంచెం ఏదోలాగా ఉంటుంది అనుకున్నాను. ఇంకా పైన స్విమ్మింగ్ పూల్, జకూసీ అన్నీ అయితే ఉన్నాయి. జిమ్ కూడా అయితే ఉంది, జిమ్ యాక్సెస్ కూడా. ఎయిర్బిఎన్బి నుంచి నైట్ బయటకి అయితే వచ్చాము. టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. కొన్ని కూరగాయలు తెచ్చుకుందాం అని చెప్పి. నా లొకేషన్ చూడండి ఇక్కడంతా. 7-Elevenకి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మేము డిన్నర్ కూడా అయితే చేయలేదు, ఫ్లైట్లో కూడా చాలా కాస్ట్ ఉందని చెప్పేసి. మీకు ఈ ఎయిర్బిఎన్బి లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది. ఎవరైనా కానీ క్యాన్కున్ వచ్చినప్పుడు ఇలా ప్లాయా దెల్ కార్మెన్ అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ దగ్గర మీరు ఒకవేళ స్టే ఉంటే మటుకి ఇక్కడే ఎయిర్బిఎన్బి అపార్ట్మెంట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుండి బెస్ట్ ప్లేసెస్ కూడా అయితే ఉన్నాయి దగ్గరగా. లైక్ ఒక 1 kilometer 2 kilometers దగ్గరలో అయితే బీచ్ అయితే ఉంది. అండ్ గ్రేట్ మాన్యుమెంట్స్ కూడా అయితే ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. అదే అనమాట స్ట్రీట్. ఆ స్ట్రీట్ పక్కకు రాగానే 7-Eleven అయితే ఉంది. 7-Eleven లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇద్దాము. అండ్ ఇక్కడ మీకు గ్రాసరీస్ అన్నీ ప్రతి ఒక్కటి కావాలంటే అవన్నీ దొరుకుతాయి అనమాట. బేసిక్ నీడ్స్ ఏమైనా కావాలంటే అవి అయితే తీసుకోవచ్చు, లైక్ కుకీస్ ఏవైనా కానీ. సో బేసిక్ నీడ్స్కి ఇక్కడ యాపిల్స్, లైక్ బనానాస్, ఎగ్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ దీంతోపాటు బ్రెడ్ కావాలన్నా కానీ, తోతియాస్ కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి అవైలబిలిటీతో అయితే ఉంటుంది. అండ్ కూల్ డ్రింక్స్, ఇంకా వాటర్, మీకు ఆల్కహాల్ కావాలన్నా కానీ ఆల్కహాల్ కూడా దొరికింది 7-Elevenలో. ఫుల్ గ్రాసరీస్ అయితే మేమైతే షాపింగ్ అయితే చేసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాము. రాత్రి 1 గంటకు వండుకొని తినడం ఏందో ఇది నాకైతే అర్థం కాలేదు. మేమైతే మొత్తం గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాము, కొన్ని లిమిటెడ్ గ్రాసరీస్ వరకు, కొంచెం డిన్నర్ చేసినట్టు అయితే ఉంటుంది అని చెప్పేసి. అండ్ ప్రెసెంట్ మేమైతే ఇంకా డిన్నర్ చేసేసి ఇంక రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే బయటకు అయితే వెళ్ళాలి. ముగేర్ ఐలాండ్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే ఉంది. ఆ ప్యాకేజెస్ కూడా మాట్లాడుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.